జిల్లా మధ్యకెర మండల వ్యవసాయాధికారి రవి మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు పంట పొలాలలో ఎక్కువగా నీరు నిలిచి ఉండడం వల్ల వేసిన పంటకు కుళ్ళు తెగులు వ్యాపించడం అధికంగా పంట నష్టపోవడం జరుగుతుంది. అందుకు వ్యవసాయాధికారి సూచన ప్రకారం 13,045 మందుని ఎకరానికి 1 కేజీ మరియు శిలీంద్ర నాశకాలన్నటువంటి అపరాసి క్లోరైడ్ 3 గ్రాముల మిల్లీలీటర్లను 1 ఎకరాకు పిచికారీ చేయాలి. అదేవిధంగా మధ్యకెర మండలం 2,000 ఎకరాల నుండి 24,000 ఎకరాల వరకు సాగు అయింది. ఇందులో 16,000 ఎకరాలు పంట నమోదు చేయడం జరిగింది. ఇంకను మండలంలో 6,000 నుండి 8 ఎకరాల వరకు పంట నమోదు చేయించుకోక పెండింగ్ లో ఉన్నది. ఈ పెండింగ్ లో ఉన్న వ్యవసాయదారులంతా స్థానిక వ్యవసాయ కేంద్రాన్ని సందర్శించి పంట నమోదు చేసుకోవాల్సిందిగా మధ్యకెర అగ్రికల్చర్ ఆఫీసర్ రవి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ పాల్గొనడం జరిగింది. నేను మండల వ్యవసాయాధికారి మధ్యకెర మండలము కర్నూలు జిల్లా. మధ్యకెర మండల రైతులందరికీ తెలియజేయడం ఏమనగా, గత వారం రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలకు చాలా పంటలు అధిక తేమ వలన నష్టం జరుగుతుంది. ఈ వెంటనే మనం రైతు సోదరులందరూ నష్ట నివారణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దీని కొరకు ఎక్కడైతే నీళ్లు నిలిచినాయో ఆ నీటిని వెంటనే తీసివేసి వెంటనే 13,045 అనే మందును ఎకరాకి 1 కేజీ మరియు దాంతోపాటు శిలీంద్రనాశకాలైనటువంటి కాపర్ ఆక్సి క్లోరైడ్ 300 గ్రాములు లేదా కాంటాఫ్ ప్లస్ హెక్సాకోనజోల్ 5% ఎస్సి అనే మందును 400 మిల్లీలీటర్లు 1 ఎకరాకు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అధిక తేమ వలన కలిగే నష్టాన్ని వెంటనే మనం సమర్థవంతంగా నివారించుకోగలము. అదేవిధంగా ఎవరైతే మన మధ్యకెర మండలంలో అన్ని గ్రామాలలో కలిపి దాదాపు 22,000 ఎకరాల నుండి 24,000 ఎకరాలు ఖరీఫ్లో సాగవుతుంది. ఇప్పటిదాకా మన రైతు సేవా కేంద్ర ఇన్ఛార్జీల ద్వారా దాదాపుగా 16,000 ఎకరాలు పంట నమోదు చేయడం జరిగింది. ఇంకా దాదాపు 6,000 నుంచి 8,000 ఎకరాలు పంట నమోదు ఇంకా పెండింగ్లో ఉంది. మీరు వెంటనే రైతు సోదరులందరూ స్థానిక రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఈ పంట నమోదును ఈ వారం రోజుల లోపల చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఎవరికైనా రైతులకు ఎక్కడైనా నీరు నిలిచి పంట నష్టం జరిగినట్లయితే స్థానిక రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించి దాని గురించి నష్ట నివారణ చర్యల కొరకు వాళ్ళని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఉల్లి వేసిన రైతులందరూ తమ పంటను ఖచ్చితంగా పంట నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. నేను మండల వ్యవసాయాధికారి మధ్యకెర మండలము కర్నూలు జిల్లా. మధ్యకెర మండల రైతులందరికీ తెలియజేయడం ఏమనగా, గత వారం రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలకు చాలా పంటలు